హాయ్ అండి. నమస్తే. నేను మీ వందన. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఇలా ఉల్లిగడ్డతో పులుసు పెట్టుకోండి. చాలా బావుంటుంది. మా ఇంట్లో తెలంగాణలో అయితే ఇంకా ఎక్కువగా ఇలా ఉల్లిపాయలతో పులుసు అయితే పెట్టుకుంటామనమాట. మాకు చాలా ఇష్టం ఇలా ఉల్లిపాయల పులుసు. మీలో ఎంతమందికి ఉల్లిపాయల పులుసు తెలుసు అన్నది కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల నూనెనైతే వేసుకోవాలండి. నూనె కాగిన తర్వాత దీంట్లో ఓల్ గరం మసాలా స్పైసెస్ అన్నిటినీ వేసేసుకోవాలండి. మంచి గరం మసాలా టేస్ట్ వస్తుందనమాట ఆ పులుసుకి. దీంట్లో చెక్క, లవంగం, సాజీరా, యాలకులు, అలాగే బగారా పువ్వు, బగారా ఆకు అన్నిటినీ నేను వేసుకున్నానండి. వీటితో పాటుగా నేను ఇక్కడ 4 ఉల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి లేదంటే స్లైస్ చేసైనా మీరు వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేసుకున్నానండి. ఇక్కడ నేను తీసుకున్న 2 ఎర్ర ఉల్లిపాయలు, 2 తెల్ల ఉల్లిపాయలు తీసుకున్నానండి. జస్ట్ కొద్దిగా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందని. లేదు అంటే మీరు ఒకే రకం ఉల్లిపాయలను కూడా ఇక్కడ యూజ్ చేసేసుకోవచ్చు. ఇదంతా వేసి దీంట్లో ఒక 4 నుంచి 5 వరకు పచ్చిమిరపకాయలని కూడా వేసేసి మంచిగా వేయించుకోవాలండి. ఇవన్నీ వేగడానికి ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. అందులోకి ఉల్లిపాయ మంచిగా వేగడానికి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నేను ఇక్కడ ఉప్పునైతే యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసి అంతా బాగా కలిపి మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసి ఉల్లిపాయలన్నిటిపైన నేను కాస్త కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా ఉల్లిపాయలతో పాటుగా కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ కూడా మనకు ఈ ఉల్లిపాయల కూరకి యాడ్ అవుతుందన్నమాట. ఇలా వేగిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఉల్లిపాయ అంతా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఉల్లిపాయ సాఫ్ట్గా అయితేనే మనకు పులుసు మంచి రుచి అండి. లేదంటే మాత్రం మనకు గర్గర్గా ఉల్లిపాయ వస్తూ టేస్ట్ చెడిపోతుందండి. అందుకని ఉల్లిపాయ సాఫ్ట్గా అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, లేదు అంటే ఇంట్లో ఉన్నదైనా వేసేసుకోవచ్చండి. వేసేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసి పచ్చిదనం పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి. పచ్చిదనం కంప్లీట్గా పోయింది అనుకున్న తర్వాత నేనైతే ఒక నిమ్మకాయ సైజున్న చింతపండుని గంట పాటు నీళ్ళలో పెట్టుకున్నానండి. మీ దగ్గర టైం లేదు అనుకుంటే చింతపండుని వేడి నీటిలో వేసి ఒక 5 నిమిషాలు నానబెట్టారంటే మంచిగా రసం వస్తుందండి. ఆ రసాన్ని అయితే ఇక్కడ వేసుకోవాలన్నమాట. నేను తీసుకున్న చింతపండు మంచి పులుపు టేస్ట్తో ఉంటుంది. అందుకని నేను ఇక్కడైతే ఒకసారి చింతపండు రసం వేసుకున్న తర్వాత కూడా ఇంకా కొన్ని వాటర్ వేసేసుకున్నానండి. వాటర్ వేసుకొని పులుపును రసాన్ని అడ్జస్ట్ చేసుకున్నాను రసానికి. అలాగే దీంట్లోకి ఇప్పుడైతే మనము మంచిగా కలిపేసుకున్న తర్వాత వీటికి సరిపడా క్వాంటిటీలో ఉప్పు కారాలను అయితే వేసేసుకుందామండి. దీనికోసం నేను ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకున్నానండి. నేను ఆల్రెడీ ఉల్లిపాయల్లో ఉప్పు వేసి వేయించాను. అందుకని ఇక్కడ నేను ఉప్పు వేయట్లేదు. లాస్ట్కి ఉప్పు చూసుకొని వేసుకుంటానమాట. ఒక చిటికెడంతా గరం మసాలాని, ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని, ఒక చిటికెడంతా జీలకర్ర పొడిని, అలాగే ఒక చిటికెడు జీలకర్ర మెంతుల పొడిని కూడా నేను ఇక్కడ వేసుకుంటున్నానండి. జీలకర్ర పొడితో పాటుగా జీలకర్ర మెంతుల పొడి కూడా వేస్తే మంచిగా టేస్ట్ వస్తుంది. అలాగే జీలకర్ర పొడి వేయడం వల్ల మనం పులుపు, ఉప్పు, కారం అన్నీ ఎక్కువగానే ఈ కర్రీలో వాడుకుంటున్నాం కాబట్టి డైజెషన్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి ఈ జీలకర్ర పొడి మంచి హెల్ప్ఫుల్గా ఉంటుందండి. మూత పెట్టేసి పులుసు బాగా మరగనివ్వండి. ఇలా పులుసు మరిగేటప్పుడు ఒకసారి మీరు టేస్ట్ అయితే చూడండి. మీకు ఉప్పు తక్కువగా అనిపిస్తే ఇక్కడ ఉప్పునైతే బ్యాలెన్స్ చేసేసుకోవచ్చండి. ఈ స్టేజ్లో నేనైతే ఆల్రెడీ ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. అయినా కూడా నాకు తక్కువగా అనిపించింది కాబట్టి మళ్ళీ వేసుకుంటున్నాను. అలాగే దీంట్లో పులుపు బ్యాలెన్స్ అవ్వడానికి నేను ఒక చిన్న బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకుంటున్నానండి. బెల్లం ముక్క మీరు ఒక్కసారి ఇలా పులుపు కూరల్లో వేసుకొని చూడండి. రుచి ఎంత బాగుంటుంది అన్నదైతే నాకు ఖచ్చితంగా చెప్పండి. మన ఇంట్లో చాలామంది వేస్తుంటారు, కానీ కొంతమందికి ఇలా కూరల్లో చక్కెర కానీ బెల్లం కానీ వేయడం నచ్చదు. కానీ మీరు ఖచ్చితంగా వేసి చూడండి. టేస్ట్ ఎంత బాగుంటుందో మీరే చెప్తారనమాట. ఇలా అంతా కలిపేసి పులుసు బాగా మరిగితేనే మనకు టేస్ట్ అన్నది బాగుంటుందండి. పులుసు మంచిగా మరిగి ఇలా చిక్కబడుతుంది అనుకున్నప్పుడు ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకొని దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చండి. పులుపు కూరలు అంటే పులుసు, చింతపులుసుతో చేసిన ఏ కూరైనా కూడా ఇప్పుడు చేస్తే ఒక 2 గంటల తర్వాత టేస్ట్ బాగుంటుంది. లేదంటే ఇవాళ రాత్రికి చేసి పెట్టుకుంటే రేపు ఆఫ్టర్నూన్ వరకు కూడా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా చేసి చూడండి.
ఎలా ఉందనేది కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.